క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే, ఎందుకు సమావేశమైనామంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందల ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానో ఆ నిర్ణయం గురించి 2 లక్షలు ఒకటేసారి వాయిదాల పద్ధతిలో అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో 1 లక్ష రూపాయలకు 25,000 ఒకసారి, 25,000 ఒకసారి, 25,000 ఒకసారి ఇవ్వడం జరిగింది. దానివల్ల వడ్డీ పెరిగి రైతాంగం ఇబ్బంది పడ్డారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే దఫా మీ అందరికీ రైతు రుణమాఫీ చేయడానికి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పడానికి నేను గర్విస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరితో ఒకసారి సంతోషాన్ని పంచుకోవడానికి గ్రామానికి వచ్చాను. ఇంకోటి ఏంటంటే, మీకు రైతు భరోసా అని ఏదైతే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారో అది కూడా ఆలోచన చేస్తూ ఉంది, గవర్నమెంట్ పరిశీలన చేస్తూ ఉంది. ఎవరు భూమిని దున్నుతున్నారు, ఎవరు ఎంత సాగు చేస్తున్నారు, ఒక ఆయనకు 100-200 ఎకరాలు ఉంటే కూడా అప్పుడు రైతు బంధు కార్యక్రమాన్ని రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నిజంగా కూడా రైతు పంట 5 ఎకరాలు, ఒక ఆయనకు 20 ఎకరాలు ఉంటుంది, ఆయన పండించడు, ఆయన ఉంటాడు. ఆ భూమి కూడా రైతు బంధు వల్ల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ప్రజలకు, రాళ్లకు, బోర్లకు, ఆ తర్వాత రోడ్లకు, ఇండ్లు కట్టు. ఇప్పుడు తిరుమలగిరి కాడ ప్రగతి నగరం ఉంది, అక్కడ ఇల్లు కట్టుకున్నారు ఒక 2 ఎకరాలు, దానికి కూడా రైతు బంధు ఇచ్చేసారు. అంటే ఈ రకంగా ప్రజల ధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి అసలే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే దానికి వడ్డీ కట్టడానికే మొన్న 38,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వడ్డీ కట్టింది 38,000 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ పార్టీ అప్పు తెచ్చింది ఎంత అంటే 25,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ప్రభుత్వం నడవడానికి 38,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టడం జరిగిందనే మాట మీకు చెప్తా ఉన్నాను. ప్రభుత్వం చాలా కష్టంలో ఉంది. అయినప్పటికీ కూడా గుండె నింపడంతో రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సభ్యులు, డిప్యూటీ సీఎం గారు వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని నడపడానికి చాలా వ్యయప్రయాసాలు పడతా ఉందనే మాట చెప్తా ఉన్నాను. మీరంతా ఆలోచన చేయాలా. ఇంతకు ముందు మనకు ఆరోగ్యశ్రీ పథకానికి 5 లక్షల రూపాయలు ఉండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు, నీకు ఎంత పెద్ద జబ్బు వచ్చినప్పుడు దవాఖానని జాయిన్ చేస్తే 10 లక్షల రూపాయల వరకు కూడా వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందనే మాట చెప్పడానికి నేను గర్విస్తున్నా. అంతేకాకుండా ఇవాళ పంట ఇన్సూరెన్స్, పంటలకు ఏదైతే ఉందో దానికి ఇన్సూరెన్స్ కట్టడానికి అంతకు ముందు 50% రైతు కడితే, 25% రాష్ట్ర ప్రభుత్వం కడితే, 25% డబ్బులు కేంద్ర ప్రభుత్వం కట్టేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే 75% రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, రైతాంగానికి ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు, వాళ్ళ ఒక్క సింగిల్ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. రైతు లేకపోతే దేశం లేదు, దేశం లేకపోతే మనం లేమనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉందనే మాట చెప్పడానికి మనం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గర్విస్తున్నాం అనే మాట నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకొరకంటే రైతుకి ఏదైతే మాట ఇచ్చినో దాన్ని అమలు చేయాలి తప్పకుండా అని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్ అశ్రద్ధ చేసింది, మనం చేయడానికి వీల్లేదని మాట చెప్తా ఉన్నారు. ఇలా మీరంతా అయితే అప్పుడు పోయినా బస్సులో ఫ్రీగా పోయినా ఇక ఏం చేస్తాం, ఇక మొగడు తిట్టా బస్సు ఎక్కుతున్నారు, అమ్మ దూరపు చేయి మొగడు పాపకు పోయినా నువ్వు ఏదో బస్సు ఎక్కిపోయే పరిస్థితి. ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, లేకపోతే ఏదో గ్యాస్ సిలిండర్ కూడా ఇవాళ మీ దగ్గర డబ్బు సూచించడం అదంతా మీ అకౌంట్ లో పడితే తప్పకుండా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఇవన్నీ కూడా అమలు చేస్తారనే మాట చెప్తూ మనతో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా భరోసాగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రాజెక్టుల మీద అప్పులు తెస్తే 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది కూలిపోయింది, దానికి వడ్డీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కడతా ఉంది. అంటే ఒకటి నిర్మాణం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిరు, మనం అందరం పుట్టకముందు 1950లో కట్టిరు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కట్టిండ్రో ప్రతి దానికి డిజైన్ మార్చి 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేసింది. ఇది యథార్థం. ఇలా అందుకని విచారణ జరుగుతోంది, భయపడతా ఉండ్రు, జైలు పాలతో అని చెప్పారే మాట మీ అందరికీ గుర్తు చేస్తాను. ఎందుకంటే మీకు కూడా తెలవాలా, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులను మీదేసిపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులు వడ్డీ కడతా ఉంది, అప్పులు తీరుస్తూ ఉందన్న మాట మీకు జ్ఞాపకం చేస్తూ నేను ఇంకా ఎక్కువ విషయాల మీద పని పోవాలి కాబట్టి ఎక్కువ విషయాలు పోకుండా భవిష్యత్తులో ఏదైతే మీకు ప్రామిస్ చేసినో బతుకమ్మ రోజు కానీ ఆ ఉదయంలో జాగ్రత్త. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.